హలో ఫ్రెండ్స్ మీకు ఆల్మోస్ట్ ఒక వీడియో అయితే పెట్టేశాను ఈ కటింగ్ ఫ్రిల్స్ గురించి. కటింగ్ సెకండ్ ఎపిసోడ్. మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తేనే మీకు కూడా అర్థమయ్యేది. ఇది సెకండ్ ఎపిసోడ్లోకి వచ్చేసాను. ఇదైతే బెల్ట్ కోసం అండి. ఇది బెల్ట్ కూడా మనం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలా. నేనైతే ఒక 3 ఇంచుల వరకు బెల్ట్ కోసం కటింగ్ చేసేస్తున్నాను. ఇలా 2 పీసెస్ తీసుకోవాలా. ఒక బెల్ట్ అయితే సరిపోదు విడ్త్ కోసం, ఓకేనా. ఇదైతే బెల్ట్ కోసం. ఇంకోటి ఏమిటంటే మళ్ళీ కట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ½ మీటర్ బెల్ట్, సారీనండి, ½ మీటర్ క్లాత్ లో మనకు అన్ని బెల్ట్లు ఫ్రిల్స్ అన్ని వచ్చేస్తాయి. 2 మీటర్స్ అయితే మన పిటికోట్ కి వచ్చేస్తుంది. ఇవి 3 పీసెస్ ఏంటంటే నాడా కోసం అయితే ఈ ప్రస్తుతానికి ఈ క్లాత్ అయితే మిగిలింది. మళ్ళీ ఏమైనా పనికి వస్తుందేమో చూద్దాం. ముందుగా ఇవన్నీ పట్టుకోవాలా ఫ్రెండ్స్. ఇవన్నీ పెట్టుకున్నాక మనం ఏం చెయ్యాలంటే చూడండి, ఇప్పుడైతే నేను నాడా స్టిచ్చింగ్ చేస్తున్నాను. నాడా స్టిచ్చింగ్ చేయాలంటే ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ అయితే జాయింట్ చేసేయండి. ఇలా జాయింట్ చేసుకున్నాక ఇలా జాయింట్ చేసేయండి. ఇలా జాయింట్ చేసేసాక ఇక్కడ కట్ చేసేయాలా. మళ్ళా ఇలాగే మనం నీట్గా ఇలా జాయింట్స్ అన్ని పెట్టుకున్నాక నాడా అయితే స్టిచ్చింగ్ చేయాలా ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసి మనం ఒక నాడా లాగా స్టిచ్చింగ్ చేసుకోవాలా. చూడండి నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో. ఇలా అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది. ఇవంతా మనం నాడాకి ఎంత క్లాత్ వేసి నాడా వేయాలో అంత వేసేద్దాం. మళ్ళీ ఏం చేయాలంటే ముందుగా మనం ఫ్రిల్స్ కోసం రెడీ చేసుకుందాం. ఇవన్నీ ముందుగా మనం రెడీ చేసుకోవాలా. ఏంటంటే మనం క్లాత్ తీసుకున్నాక ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఏంటి అని చెప్తాను చూడండి. ఇవంతా మనం 2 కుట్లు వేసేసాను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేయండి. ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉండకూడదు, ఓకేనా. ఇవంతా మనం ఇది రిబ్బిన్ కూడా మనకు ఫ్రిల్స్ కోసమే. ఈ నాడా అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఇది ఏమో బెల్ట్ కోసం. ఇది బెల్ట్ కూడా ఒక జాయింట్ వేసేద్దాం, ఎందుకంటే మనకే మంచిది. మళ్ళీ మనం క్లాత్ తీసుకున్నాక లైన్ గా మనం స్టిచ్చింగ్ లోకి వచ్చేస్తాం కదా. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ నాడా ఈ బెల్ట్ అవన్నీ పక్కన రెడీగా పెట్టుకోవాలా మనం, ఓకేనా. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, పెట్టికోట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందుగా ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలా, ఓకేనా. పక్కన పెట్టేశాక ఇప్పుడైతే క్లాత్ తీసుకుందాం. ఇది 2 మీటర్ల క్లాత్ అండి. ఇది ½ మీటర్లో ఇవన్నీ వచ్చాయి. ఈ 2 మీటర్ల క్లాత్ లో మనం ఏం చెయ్యాలంటే మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు ఇలా కట్ చేసుకోవాలి. సెంటర్ లోకి ఒక మార్జింగ్ వేసుకోండి. ఈ మార్జింగ్ ఎందుకంటే మనకు అది చెప్తాం కదా, మనకు టోటల్ నడుము లూజ్ ఎంత ఉందో అందులో నుంచి ½ మనం టేప్ తో కొలుస్తూ ఉండాలా. అందుకోసమే నేను అలా పెట్టాను. ఒక సెంటర్లో అయితే ఉంటే మన మధ్యలో ఎంత నడుము లూజ్ వస్తుందో ఏంటి అని టేప్ తో కొలుస్తూ ఉంటే మనకు ఎంత నడుము లూజ్ కావాలో అవంతా వచ్చే వరకు ఇలా కొలుచుకుంటా ఉంటే మనకే బాగుంటది, అంటే తెలుస్తుంది, ఓకేనా. ఇప్పుడైతే ప్రెజెంట్ ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక స్టిచ్చింగ్, ఆ సైడ్ కి ఒక స్టిచ్చింగ్. ఈ స్టిచ్చింగ్ ఏంటంటే నడుము సైడ్ కి వస్తాయి కావండి, అవేనండి. ఇప్పుడైతే నేను ఇలా స్టిచ్చింగ్ లోకి వచ్చేసాను. ఇలా చిన్నగా ఫ్రిల్స్ చేసుకోండి. మీకు ఎంత నడుము కావాలో ఇలా కొలుచుకుంటా ఉండాలి మధ్యలో. కట్స్ అయితే నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ పెట్టేసి ఉన్నాను కదా. ఆ క్లాత్ వరకు కూడా మనం హాఫ్ తీసుకోవచ్చు. మన టోటల్ నడుము లూజ్ లో ½ అయినా వస్తాయి దాంట్లో. అందుకని కంప్లీట్ గా అయితే అయిపోయిందండి. ఇలా చేసాక ఇప్పుడైతే బెల్ట్ వేస్తున్నాను. బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా ఇలా పెట్టుకోండి. మళ్ళీ మనం ఒకసారి చూసుకోవాలా. మీకోసమే నేను పెట్టాను ఈ వీడియో, నేర్చుకుంటారని. ఇలా మళ్ళా చెక్ చేసుకోవాలా. మా నడుము లూజ్ వచ్చిందా లేదా అని చూసుకోవాలా. ఒకవేళ వస్తే ఏం పర్వాలేదు, ఒక్కసారి 1 ఇంచు తగ్గిపోతా ఉంటుంది. ఎందుకంటే ఫ్రిల్స్ పెడతాం కదా, అందులో ఎక్కువ తక్కువ పెట్టేస్తే కూడా మనం అలా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మన నడుము లూజ్ వచ్చే వరకు స్టిచ్చింగ్ చేయాలా. ఇప్పుడైతే నాకైతే కరెక్ట్గానే వచ్చేసాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ బెల్ట్కి స్టిచ్చింగ్ చేసేయాలంటే ముందుగా ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసేయండి. ఇలా స్టిచ్చింగ్ వేసేసాక
ఇక్కడ పెట్టి ఉల్టా పెట్టండి. ఉల్టా పెడితేనే మీకు, ఎందుకంటే సీదాలో మనకు కటింగ్ స్టిచ్చింగ్ చేయాలా, ఓకేనా. ఎప్పుడు పెట్టికోట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఉల్టా క్లాత్ పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసి సీదాలోకి ఫోల్డ్ చేయాలా, ఓకేనా. చూడండి ఇప్పుడు ఎడ్జ్లోకి వచ్చేసాం కదా, ఎడ్జ్లోకి వచ్చేసాక మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేద్దాం. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఇలా సీదా చేయాలా చెప్పాను కదా. సీదా చేసి సీదాలోనే ఎప్పుడు మనం పెట్టికోట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సీదాలోనే ఫోల్డ్ చేయాలండి. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి, ఓకేనా. చూడండి ఇప్పుడైతే ఫోల్డ్ ఇలా చేసుకొని మనం మళ్ళీ ఇక్కడ నుంచి పైకి స్టిచ్చింగ్ వేసేయాల. ఇలా వేసుకుంటే వేసేటప్పుడు మనం బెల్ట్ రాగకుండా ఒక్కొక్కసారి సాగిపోతూ ఉంటుంది. అలా సాగకుండా చూసుకుంటూ ఉండాలా మనం నీట్గా. ఇక్కడైతే ఒక్క పాయింట్ వరకు నాకు ఫ్రిల్ వచ్చింది, ఒక్క పాయింట్. ఆ ఒక్క పాయింట్ వచ్చిందని నేనైతే లోపలకే ఇది చేసేసాను, కవర్ చేసేసాను, అది కనిపించటం లేదు. చూడండి ఇలా వేసేసాము కదా. ఇలా వేసుకున్నాక మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇలా చేయాలా. ఇలా చేసి సరి చూసుకోవాలా. ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి, ఓకేనా. చూడండి ఇక్కడ వరకు నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే నాడైతే కట్ చేసేసాను, చాలండి అంతవరకు. ఇప్పుడు ఏంటంటే మనకు ఫ్రిల్స్ పెట్టుకోవాలా ఈ సైడ్కి. అది ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మాత్రం మీరు సీదాలోనే పెట్టండి. ఇలా క్లాత్ ఇక్కడ ఒక ఎడ్జ్లోకి మనం ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకోవాలా మనం. ఇలా వేసుకున్నాక నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక ఎడ్జ్లోకి మనం ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది, మన స్టిచ్చింగ్ బాగా నీట్గా మనకు రఫ్ అండ్ టఫ్ కావాలన్నా కూడా ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు బిగినర్స్ కానీ అయితే ఇలా పెట్టికోట్స్లు ఇటా పెట్టికోట్ ఇవన్నీ మీరు స్టిచ్చింగ్ అని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుందండి. మనము మిషన్ల దగ్గర పోయి వాళ్ళ వర్క్ చేస్తారే, వాళ్ళకి డబ్బులు ఇచ్చే కుట్టు నేర్చుకోవడానికి అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇవేనండి మనకు నేర్పించేది. ముందుగా మీరు యూట్యూబ్లలో బాగా నేర్చుకోవచ్చు. చూడండి మీకు క్లారిటీగా అయితే పెడుతున్నాం కదా మనం. చూడండి ఇప్పుడైతే నేను సీదా పావడా పెట్టి ఇలా అయితే ఫ్రిల్ చేస్తున్నాను. మన వైపుకి పెట్టాలా ఫ్రిల్స్, ఇవి కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఒకవేళ బిగినర్స్ కానీ అయితే మీరు. చూడండి ఇలా అయితే నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలా. ఇలా వేసుకున్నాక ఏం చేయాలంటే ముందుగా మనం నీట్గా వేసుకోవాలా ఫ్రెండ్స్. మాత్రం నీట్గా ఇప్పుడు నుంచి మీరు స్టార్ట్ చేస్తే స్టిచ్చింగ్ నీట్గా వేయడం, మీరు రాను రాను తక్కువ టైంలోనే మీరు సీనియర్ టైలర్ కూడా అవ్వే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే నేను ఏం చెప్తానంటే మన వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు ఎక్కువ అవగాహన వచ్చేస్తుంది తక్కువ టైంలోనే అనేది. నేను అదే నా వీడియోస్ మీరు మాత్రం స్కిప్ చేసేస్తే మీకు అంత నేను చెప్పే టిప్స్ కొన్ని ఉంటాయి. నేను చాలా టిప్స్ ఒక్క వీడియోలోనే ఎక్కువ టిప్స్ చెప్తా ఉంటాను, అవన్నీ మీరు నేర్చుకోవచ్చండి. అందుకే నేను చెప్పేది మన ఛానల్స్కి లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబర్ చేయండి అమ్మా. మన వీడియోస్ మీరు కానీ సబ్స్క్రైబర్ చేసేస్తే మన వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తూ ఉంటాయండి, ఓకేనా. ఇప్పుడైతే కట్ చేసేసే మాటల్లోనే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, ఇలాగే వదలకూడదు, ఇది కూడా చెప్తున్నాను చూడండి. ఇలా వదలకూడదు. ఇలా ఫ్రిల్స్ వేసుకున్నాక దీనిపైన మనం ఒక స్టిచ్చింగ్ వేయాలా. ఎందుకంటే ఇక్కడ లేకుంటే ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది. అది ఇక ఒక పావు ఇంచు వరకు వదలండి, ఎడ్జ్లో మాత్రం వేయబాకండి ఫ్రెండ్స్. ఒక్క పాదం వరకు వదిలి కుట్టు వేయండి. ఇలాగానే మీకు వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. నేనైతే ఇలాగే స్టిచ్చింగ్ చేస్తాను, ఓకేనా. చూడండి ఒకసారి నా స్టిచ్చింగ్ చేసి ఇంకా మీకు ఏమైనా కావాలంటే కామెంట్స్లో చెప్పండి. నాకు వచ్చిన వరకు నేను కటింగ్ స్టిచ్చింగ్ అంతా చూపిస్తూ ఉంటాను. చూడండి కంప్లీట్గా అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకే ఒక పని ఉందండి. చూడండి 5 మినిట్స్లో అయిపోయింది కదండి, అంతేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఇలాగే నా ఛానల్స్కి ఫాలో అవుతూ ఉంటే మరిన్ని వీడియోస్ పెడతా ఉంటాను. ముందు మీరు ఏం చేయాలంటే మన ఛానల్స్కి లైక్ చేయాలా. ఎంతమంది చూశారో ఏంటి అని నాకు కూడా ఒక సంతోషం అనేది ఉంటుంది కదండి, ఓకేనా. నాకు కూడా ఒక ఇదిగా రావాలంటే మాత్రం చెప్పలేను నేను.
నాకు సంతోషం వస్తుంది. అరే నా వీడియోస్ ఎంతమంది చూసారా, నన్ను ఎంతమంది లైక్ చేస్తున్నారా అని నేను అనుకుంటాను. ప్లీజ్ మన ఛానల్స్కి లైక్ చేయండి. చూడండి ఇప్పుడైతే ఇలాగా ఒక స్టిచ్చింగ్ వేసేసాను కదా, ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసేయండి. మళ్ళీ దీని మీదకి ఇంకో స్టిచ్చింగ్ వేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. పెట్టికోట్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. ఇంతేనండి, బాగుంటుందండి. ఇది అయితే యూస్ చేసుకుంటే పెద్దవాళ్ళు అయితే ఎక్కువ యూస్ చేస్తారు. ఈ కాలంలో చాలా మంది కూడా యూస్ చేసుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.